ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినిస్తున్నటువంటి మీకు అందరికీ ఈ దినదాసుడు నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదములు మాకు అనుగ్రహించుచున్న మా ప్రభువా మా యేసయ్య, ఈ జూన్ నెల చిట్ట పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చావు ప్రభువా. ఈ దినదాసుడు నీ వాక్యమును ప్రకటించబోచుండగా నీ ఆత్మ అభిషేకము చేత నన్ను నింపి నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానమును మీరు అనుగ్రహించండి. అనేక మంది ప్రభువా ఈ వాక్యమును వినడానికి సహాయం చేయండి. విన్నవారందరూ కూడా వాక్యమునకు లోబడి ఆ వాక్య ప్రకారము జీవించడానికి కృప మీరు అనుగ్రహించమని, మీరే సకల ఘనత మహిమా ప్రభావములు పొందుకునమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సంఘమా, సహోదరి సహోదరులారా, ప్రభువు ఈ యొక్క జూన్ నెలంతా మనల్ని కాచి కాపాడి ఈ చివరి పునరుద్ధాన దినమునకు మనల్ని తోడుకొని వచ్చాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక మాట గురించి మనం ధ్యానిద్దాం. దేవుడు అంటే మన ప్రభువు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచనో, ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారి కొరకు ప్రభువు కొన్ని సిద్ధపరిచారు. వాటి గురించి మనం తెలుసుకుందాం. ప్రభువును ఎలాగా ప్రేమించాలా, ప్రేమిస్తే ఆయన మనకి ఇచ్చేటువంటి ఫలాలు ఏంటి, మనకు సిద్ధపరిచినవి ఏంటి, వాటి గురించి మనం ధ్యానిద్దాం. అయితే చాలా మందికి ప్రభువు ఏమి సిద్ధపరిచారో వారి కంటికి అవి కనిపించవు, వారి చెవులకు వినపడవు, వారి హృదయములకు గోచరము కావు. కానీ మనకైతే మన ప్రభువు తన యొక్క ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. బైబిల్ వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని గురించి ధ్యానిద్దాం. దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా, తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తనను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయములకు గోచరము కాలేదు. కానీ దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరిచాడు. బాగా గమనించండి వాక్యాన్ని. దేవుడు అందరికీ అన్ని సిద్ధపరచడు. దేవుడు అందరికీ ఆశీర్వాదములు ఇవ్వడు, అందరికీ దీవెనలు ఇవ్వడు. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారికే సిద్ధపరుస్తాడు, వారికే ప్రేమ ఫలాలు ఇస్తాడు. నువ్వు ప్రేమిస్తే ప్రభు నీకు ప్రేమ ఫలాలు ఇస్తాడు. నువ్వు ప్రేమిస్తే ఆయన నీ కొరకు కొన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినవి ప్రభు నీకు ఇస్తాడు. ఎలా తెలుస్తుంది? ప్రభు నువ్వు ప్రేమిస్తే ఎలా తెలుస్తుంది నీకు ఏ ఫలాలు ఇస్తాడనేది? ప్రభు నీకు ఏం సిద్ధపరిచాడు నీకు ఎలా తెలుస్తుంది? అసలు నువ్వు ప్రభుని ప్రేమిస్తే కదా నీకు తెలియటానికి. నువ్వు ప్రభుని ప్రేమిస్తే ప్రభువే బయలుపరుస్తాడు. ఎలాగ బయలుపరుస్తాడు? తన ఆత్మ వలన బయలుపరుస్తాడు.
ప్రభు ఆత్మ ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకొని ఉంటారో వారికి మాత్రమే ప్రభు బయలుపరుస్తాడు. వారు మాత్రమే ప్రభుని ప్రేమించగలుగుతారు. మరి ప్రభువుని ప్రేమిస్తున్నావా? ఎలాగా ప్రేమిస్తున్నావు ప్రభుని? ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారట. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను చోరుని కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఇతర మనుషుల వంటి వాడిని కాదు, ఇదిగో నాతో పాటు ప్రార్థనకు వచ్చినటువంటి సుంకర వంటి వాడిని కూడా కాదు అని తను తాను నీతిమంతుడుగా ఎంచుకున్నాడు. ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశభాగం ఇస్తున్నాను అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రెండవ కూడా సుంకరి దేవుని మందిరంలోనికి రావటానికి కూడా భయపడి, అయ్యో నేను పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తుటకైన యోగ్యత లేని వాడిని, ప్రభువా ఎందుకనగా ఆకాశం సింహాసనము భూమిని పాదపీఠము, నా కన్నులెత్తి నిన్ను చూడటానికి కూడా యోగ్యత లేని పాపిని నేనని రొమ్ములు కొట్టుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, ఆ మొదటి వానికంటే ఈ రెండవ సుంకరే నీతిమంతుడు. అంటే ప్రభుని ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుని ఎవరు ప్రేమిస్తున్నారు? ఆ సుంకరే ప్రేమిస్తున్నాడు. తన గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తి ప్రభుని ప్రేమించటం లేదు, ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నాను, ప్రేమిస్తున్నానని నటిస్తున్నాను, కానీ నిజంగా ప్రభువుని ప్రేమించటం లేదు. ప్రభుని ఎలాగా ప్రేమించాలి? ఆ సుంకరు ఎలాగా ప్రేమించాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైన యోగ్యత లేని వాడని హృదయపూర్వకముగా ప్రేమించాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రభుని ఎలాగా ప్రేమించాలంటే, మన ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38, 39 వచనాలు, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము 31వ వచనములో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రభువును, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ పునరుద్ధానం జరిగిన సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క వాక్యమును వింటున్న నీవు ప్రభుని ఎలాగా ప్రేమించాలంటే, నీ పూర్ణ హృదయముతో ప్రభుని ప్రేమించాలా, నీ పూర్ణ ఆత్మతో ప్రభుని ప్రేమించాలా, నీ పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించాలా? ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమనగా, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. నిన్ను వలె నువ్వు ఎలాగా నువ్వు ప్రేమించుకుంటున్నావో అలాగా నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలి. నీ పొరుగువాడు ఆకలితో బాధపడుతూ ఉంటే నువ్వు బిర్యానీలు వండుకొని తింటే సరిపోదు. నీ పొరుగువాడు కట్టుకోవడానికి వస్త్రములు లేక వస్త్రహీనుడిగా ఉంటే నీ పాటికి నువ్వు కోట్లు షూట్ చేసుకుంటే కుదరదు. నీ పొరుగువాడి శ్రమంలో ఉంటే నువ్వు ఏసీలో పడుకుంటే కుదరదు. నువ్వు ప్రభువుని ప్రేమించావు అంటే నువ్వెలాగా నువ్వు ప్రేమించుకుంటున్నావో, నీ దేహాన్ని, నీ శరీరాన్ని నువ్వెలా ప్రేమించుకుంటున్నావో, నీ బిడ్డలను నువ్వెలా ప్రేమిస్తున్నావో, నీ భర్తను నువ్వెలా ప్రేమిస్తున్నావో, నీ భార్యను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీ అత్తమామలను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, అలాగనే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. నేను ప్రేమించను అంటే నువ్వు దేవుని ప్రేమించినట్లు కాదు. ప్రభుని ప్రేమించాలని చెప్పుకుంటే కుదరదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువులను ప్రేమించాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువులను ప్రేమించమన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనములో ప్రభు అంటున్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను మీరు ప్రేమించండి.
పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులు ఎండినట్లుగా మీ శత్రువులు మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ప్రభుని ప్రేమించినట్టు. ఎప్పుడు మీ శత్రువులను ప్రేమిస్తే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని అర్థం. మీ శత్రువులు మీరు ప్రేమించకుండా, మీ శత్రువులు మీరు ద్వేషిస్తే, మీ శత్రువులు అసహించుకుంటే, నేను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయకుండా, ప్రభువా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు హింసను బలాయించాలి, వాళ్ళ హింస పెట్టు అని నువ్వు ప్రార్థన చేస్తే నీలో దేవుని ప్రేమ లేదు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ శత్రువుని ప్రేమించాలి. అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే కుదరదు, కానీ నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమిస్తే అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్టు. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేదనుకో, నీ సహోదరుని ఎవరైతే తన సహోదరుని ద్వేషిస్తాడో వాడు ప్రభుని ప్రేమించటం లేదు. ప్రభుని ప్రేమించాలని చెప్తే అది అబద్ధం అని బైబిల్ చెప్తుంది. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. ప్రభుని ప్రేమించడం అంటే అపోస్తలుడైన యోహాను రాసినటువంటి 2వ యోహాను పత్రిక 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలు పాటించడమే ప్రభుని ప్రేమించడం. నువ్వేదేదో చేయనక్కర్లేదు. ప్రభు ఆజ్ఞలను ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే ప్రభుని ప్రేమించినట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభుని ప్రేమిస్తున్నావా? ఎలాగా ప్రేమించమన్నాడు ప్రభు? నీ పూర్ణ హృదయముతో ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, నీ పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించాలి. అంటే ప్రభువు కంటే ఇంకా ఎక్కువైనది ఏది ఉండకూడదు. అన్నిటికంటే మిక్కుడుగా ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. కొంతమంది ఎలాగ ప్రేమిస్తారంటే పెద్ద ఇల్లు కట్టుకుంటారు. పెద్ద ఇల్లు కట్టుకొని ఒక పక్కన ఒక చిన్న రూములు యేసు ప్రభుని పెడతారు. యేసు ప్రభుని పెట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. రోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. ప్రభు ఆ గదిలోనే ఉంటాడు. ఒకరోజు ఇలానే ఒక కుటుంబము ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో ఒక చిన్న రూమ్ పెట్టి కట్టుకొని ఆ రూమ్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు యేసు ప్రభు. ఆ రూమ్లో యేసు ప్రభు ఉన్నారు. తెల్లారిన తర్వాత ఒకరోజు ఉదయాన్నే తలుపు తీయగానే సైతాన్ లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి హాల్లోకి వచ్చి ఆ భర్తని దబి కొట్టేశాడు. తల బాగా కొట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను ఏడుస్తూ ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నాడు. తలబాలు కొట్టేసి వెళ్ళిపోవడం, సైతాన్ వచ్చి కొట్టడం అంటే ఏంటి? అంటే దేవుడు నిన్ను, ఆ సైతాన్ నిన్ను కష్టాల్లో పడేశాడు, నిన్ను శోధనలో పడేశాడు, నిన్ను వేదన గురి చేశాడు, నీకు రోగాలు పుట్టించాడు, నిన్ను అవమానాలు కలిగినాయి. అప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి, రూమ్లోకి వెళ్ళిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థన చేశాను కదా, నాకు ఈ శోధనలు ఏంటి, ఈ అపవాదం ఏంటి, నన్ను ఇలా బాధ పెట్టాడు అని కన్నీరు కారిస్తే ప్రభు అన్నాడు, నా కుమారుడా, నువ్వు నన్ను ఈ గదిలో నన్ను బంధించావు, నేను ఆ గదిలో ఉన్నా, అందుకే సైతానుడు హాల్లోకి వచ్చేసాడు. అయితే ప్రభువా, ఈ హాల్ కూడా నీకు ఇచ్చేసాను. హాల్ ప్రభుకి ఇచ్చేసాడు. రాత్రి బెడ్రూమ్లో భార్య భర్తలు పడుకున్నప్పుడు కిటికీలో నుంచి సైతాన్ వచ్చాడు. కిటికీలో నుంచి సైతాన్ వచ్చి భార్య భర్తల నుంచి గొడవ పెట్టాడు. భార్య చుట్టూ భర్త, భర్త చుట్టూ భార్య పట్టుకున్నారు. భార్య కాకుతుంటా భర్త చుట్టూ పట్టుకుని కింద పడేసుకొడుతున్నాడు. రాత్రి అంతా గందరగోళం, భార్య భర్తలు ఇద్దరు కొట్టుకోటాలు, గొడవలు, ఏడుపులు, పెడవపరుతో నిండిపోయి
తెల్లవారిన తర్వాత మన ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా రాత్రి మా ఇంట్లో మా పరిస్థితి, మా భార్యాభర్తల గొడవలు, సైతాను ఇలా చేశాడు ప్రభువా అంటే ప్రభు అన్నారు, నా కుమారుడా నువ్వు నన్ను హాల్లో ఉండమన్నావు కానీ నీ బెడ్రూమ్లో ఉండమలేదు కదా అంటే అప్పుడు అతను అన్నాడైతే, ప్రభా మా బెడ్రూమ్ కూడా మీకు ఇచ్చేసామన్నాడు. ప్రభు బెడ్రూమ్లో ఉన్నాడు, హాల్లో ఉన్నాడు. అయితే సైతానుడు ఇంకో గదిలో ఉన్న రాత్రి పిల్లలు కొడుకులిద్దరు ఆ గదిలో పడుకొని ఉంటే సైతాను ఆ గదిలోకి వచ్చేసి అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టేసి, వీడు సిగరెట్ తాగుతున్నాడు, ఆడు ముందు తాగుతున్నాడు, ఇద్దరు గొడవలు, ఇద్దరు కొట్టుకున్నారు, రక్తాలు కాలినాయి, తలుపులు బద్దలు కొట్టారు. సైతాన్ కూడా వెళ్ళిపోయారు. మళ్ళా ఆ ఫాదర్ మదరు భార్యాభర్తలు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుమారుడు ఇద్దరు కూడా ఇలా గొడవలు పడ్డారు, ఆ సైతాన్ వచ్చాడు అంటే ప్రభు అన్నాడు, నా కుమారుడా నువ్వు హాల్ ఇచ్చావు, నీ బెడ్రూమ్ ఇచ్చావు కానీ నీ కుమారుని బెడ్రూమ్ మాకు ఇవ్వలేదు. ప్రభునందు ప్రియ సంగమా, ఎలాగా ప్రభును ఆరాధిస్తున్నావు? కొంచెంగా ఆరాధిస్తున్నావా? లేకపోతే నీ పూర్ణ హృదయముతో, అంటే నీ హృదయం అనేటువంటి ఆ గృహాన్ని, నీ మనస్సు అనేటువంటి గృహాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రాణాత్మక శరీరాలని ప్రభుకిస్తున్నావా? ప్రభుని ప్రేమిస్తున్నావా ఇచ్చి? నువ్వు అలాగా ప్రేమిస్తే నీ ఇంటిలోకి ఏ సైతాను రాదు, ఏ వేదన రాదు, ఏ దుఃఖము రాదు, ఏ కన్నీరు రాదు, నిత్యము ఆశీర్వాదములు దీవెనలే. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు? మత్తయి వార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. మరి ప్రభుని ప్రేమించాలి అంటే నీ కుమారుల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ యొక్క అత్తమామల కంటే, నీ బంధువుల కంటే ఎక్కువ, నీ మనవల కంటే, నీ మనవరాల కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించాలి. అప్పుడే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు లెక్క. అప్పుడే ప్రభుని చూసి సంతోషిస్తున్నాడు. ఐజలో అందుకే వస్తున్న పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:28 ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమించు వారికి, ఎవరైతే ప్రభును ప్రేమిస్తున్నారో వారికి, అనగా ఆయన సమస్తమును ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అంటే ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు? దేవుని ఆయన సంకల్పము చేత పిలువబడిన వారు. నువ్వు ప్రభుని ప్రేమిస్తే ఆయనని పిలుచుకుంటారు, ఆయన సంకల్పంలోనూ ఉంటావు, ఆయన ఆలోచనలోనూ ఉంటావు, ఆయన కనుదృష్టిలోనూ ఉంటావు, ఆయన అరచేతిలో నువ్వు ఉంటావు, ఆయన కౌగిలిలో నువ్వు ఉంటావు. అంటే నీ కుటుంబం ఉంటారు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. సమస్తమును సమకూడి జరుగుతాయి. నువ్వు ఊహించక ముందే, నువ్వు ఆలోచించక ముందే, నువ్వు అడగక ముందే, నీ కుటుంబానికి ఏమి కావాలో, నీ కుటుంబం యొక్క అవసరతలు ఏమిటో, నీకు రాబోయే కష్టాలు ఏమిటో, వాటిలో నువ్వు ఎలాగా జయించాలో, వాటిని ఏ విధంగా దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలో అన్ని ప్రభువు సమకూర్చి జరిగిస్తాడు. ఎవరికి? ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో. మరి ప్రభుని నువ్వు ప్రేమిస్తావా? అందరికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తావా? ఆయన్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నప్పుడు ఆయన అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రభుని ప్రేమించాలి. ఆదికాండం 12వ దేవాది దేవుడైన యెహోవా దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహామా నువ్వురా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదింపబడతారు, నువ్వు ఎవరిని శపిస్తావో వాళ్ళు శపించబడతారు. పిలుచుకున్నాడు అబ్రహాము.
అబ్రహాము చిత్తము ప్రభు అన్నాడు. ప్రభు మాటకు ఒబే అయ్యాడు, చిత్తం ప్రభు అన్నాడు. అయితే 99 సంవత్సరముల వయసులో అబ్రహాముకు దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహాముకి ఇస్సాకును కుమారుని ఇచ్చాడు. ఎప్పుడైతే కుమారుని ఇచ్చాడో దేవుడు, అబ్రహాము ఇస్సాకును ప్రేమిస్తూ ఉన్నాడు. ఇస్సాకే తన లోకం అనుకున్నాడు, ఇస్సాకే తన వారు అనుకున్నాడు, ఇస్సాకే తన సంతానం అనుకొని ఇస్సాకుతోనే ఉంటుంటే దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడు. నిజముగా అబ్రహాము నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, లేక తన కుమారుడు ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని అబ్రహాము పరీక్ష పెట్టాడు. అబ్రహాముకి పరీక్ష పెట్టాడు దేవుడు. 22వ అధ్యాయం ఆదికాండము 2వ వచనంలో అబ్రహాముతో ఉంటున్నాడు, అబ్రహామా అబ్రహామా, నీవు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకుని ఒక్కడైన నీ కుమారుని మోరియా దేశములో నేను చూపించు పర్వతం మీద నాకు బలిగా అర్పించమన్నా. నాకు బలిగా ఇవ్వు అబ్రహాము, ఒక్కడైనటువంటి నీ కుమారుడైన ఇస్సాకుని మోరియా దేశములో, అన్య ప్రాంతములో, అన్యుల దేశములో, ఆ మోరియా పర్వతములలో నేను చూపించే పర్వతం మీద బలి ఇవ్వమన్నాడు. అబ్రహాం తెల్లవారుజామున కుమారుని తీసుకొని పని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు చూపించిన ఆ యొక్క మోరియా దేశంలో ఉన్న పర్వతములలో ఒక దాని మీద బలిపీఠము కట్టి, కట్టెలు పెంచి బలిపీఠము కట్టి ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టివేసి ఆ ఇస్సాకును బలిపీఠము పెట్టి మా యొక్క నడిబొడ్డులో నుంచి కత్తి తీసి ఆకాశం వైపు కత్తి పైకెత్తి ఆ ఇస్సాకుని ప్రభుకు బలిగా అర్పించబోయాడు. ఎప్పుడైతే ఆకాశం వైపు చెయ్యి పైకెత్తాడో కత్తితోటి, ఆకాశములో నుంచి దేవుని దూత మాట్లాడుతుంది, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయద్దు. అబ్రహామా, నీవు నీ కుమారుని ప్రేమిస్తున్నావా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని నేను నీకు ఒక పరీక్ష పెట్టాను. ఆ పరీక్షలో నువ్వే నెగ్గావు అబ్రహామా. 17వ వచనంలో రాయబడుతుంది, అబ్రహాముతో దేవుడు అంటుంది, అబ్రహామా, ఇందును బట్టి నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక ఆకాశమందరి నక్షత్రముల వలను సముద్ర తీరమందరి ఇసుక వలను నీ సంతానమును విస్తరింపచేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నీవు ప్రభువును అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే అబ్రహామును ఏ విధముగా ఆకాశమందరి నక్షత్రముల వలె సముద్ర తీరమందరి ఇసుక వలె ఎలాగో విస్తరింపచేశాడు, అలాగనే నీ సంతానాన్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. అంటే ఆకాశమందరి నక్షత్రములంటే పరలోకపు దీవెనలు, సముద్ర తీరమందరి ఇసుక అంటే భూ సంబంధమైనటువంటి దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు నీ కుటుంబానికి రావాలి అంటే నీవు చేయవలసింది ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. మనుషులను ప్రేమిస్తే మనుషులు ఇచ్చేటువంటి దీవెనలు, మనుషులు ఇచ్చేటువంటి ఆశీర్వాదములు, ఈ లోక మనుషులు ఇచ్చేటువంటి హోదా, అంతస్తు, డబ్బు, అధికారము అది క్షణికమైనది. అంతలో కనిపించి అంతలో మాయమైపోయి, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి, అప్పుడే మాయమైపోయేవి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు ఇచ్చేవి. కానీ ప్రభు ఇచ్చేది, నువ్వు ప్రభుని ప్రేమిస్తే ప్రభు ఇచ్చేది ఎప్పటి వరకు ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుంది. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనములో ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించిన ఆజ్ఞల గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడను. హల్లెలూయా. ఎప్పటి వరకు? 1000 తరముల వరకు కరుణిస్తాడట ప్రభు. తన్ను ప్రేమించిన వారికి, తన ఆజ్ఞలను అనుసరించే వారికి కష్టమైన, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, వేదనైనా, దుఃఖమైనా, అది ఏమైనను, అది ఎంత భయంకరమైనదను, అది ఎంత నష్టకరమైనదైనను, నీవు ప్రభు మార్గములో నువ్వు నడిస్తే 1000 తరముల వరకు నీవు, నీ సంతానము, వారి సంతానము, తరముల వరకు కూడా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు మహారాజు అంటున్నాడు 91వ కీర్తన 14వ వచనములో,
అతడు ఆ ప్రభు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అనగా దావీదు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. ఐ విల్ డెలివర్ హిమ్, ఐ విల్ డెలివర్ హిమ్. నేను తప్పిస్తాను, ప్రమాదములలో నుంచి తప్పిస్తాను, అపాయములలో నుంచి తప్పిస్తాను, మరణములో నుంచి తప్పిస్తాను, రోగాలలో నుంచి తప్పిస్తాను, మరణకరమైనటువంటి రోగాలలో నుంచి తప్పిస్తాను, తెగుళ్ళలో నుంచి తప్పిస్తాను. ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. ప్రియ సంఘమా, ప్రభుని నమ్ముకుని ప్రభుని వెంబడిస్తున్నటువంటి విశ్వాసి, ఓ సేవకుడా, ఓ సేవకుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభుని ప్రేమిస్తే అతన్ని తప్పిస్తున్నాడు. 145వ కీర్తన 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, యెహోవా తనను ప్రేమించు వారినందరినీ కాపాడును. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారినందరినీ కాపాడతాడు, శత్రువుల నుంచి కాపాడతాడు, శత్రువుల నుంచి కాపాడతాడు. దేశంలో కరువు వచ్చింది, అబ్రహాము శారాను తీసుకొని దేశంలో కరువు వచ్చిందని ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం అన్యుల దేశము. అబీమెలెకు ఐగుప్తు రాజు, ఆ రాజు శారాను తీసుకుని వెళ్ళిపోయాడు. రాత్రంతయు అబ్రహాము ఏడుస్తూనే ఉన్నాడు. కానీ దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు అబ్రహాము పక్షముగా అబీమెలెకు దగ్గరకు వెళ్ళి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు, నీవు ఆమెను ముట్టవద్దు, ఆమె మరి ఒకరి భార్య ఉన్నది, అతను ప్రవక్త ఉన్నాడు. నీవు ఆమెను అతనికి అప్పచెప్పి ప్రార్థన చేయించుకో, అతనికి ప్రార్థన చేస్తాడు, నీ రోగాలు పోతాయి, నీ దేశం ఆశ్రయింపబడుతుంది అని దేవుడు అబ్రహాము పక్షముగా అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. కాపాడాడు అబ్రహాము. ఎందుకు? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కనుక. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కనుక. ఒకవైపు సిరియనులు, మెమోరీయులు, అమోరీయులు, అమాలేకీయులు అందరి విస్తారమైన సైన్యముతో యెహోషువపాతు మీదకి యుద్ధానికి వచ్చాడు. యెహోషువపాతు పరుగున యెహోవా మందిరమునికి వెళ్ళి సాష్టాంగపడి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవా యెహోవా, నేను నీ దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాను కదా, ఇదిగో ఈ సైన్య విస్తారమైన శత్రు సైన్యాన్ని జయించడానికి నాకు శక్తి తోలదు, నువ్వు నాకు సహాయం చేయమన్నప్పుడు అని ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, యెహోషువపాతు నా కుమారుడా, నీవు నా దృష్టిలో యథార్థంగా ప్రవర్తించావు కనుక ఇదిగో యుద్ధము నేను చేస్తాను. మీ వాళ్ళందరినీ వచ్చి ఊరికి నేను నిలబడమను, యుద్ధము నేను చేస్తానని దేవాది దేవుడు యెహోషువకు పక్షముగా యుద్ధము చేసి చేయమని గ్రహించారు. హిజ్కియా మీదకి విస్తారమైనటువంటి సైన్యముతో సిరియా రాజు వచ్చినప్పుడు హిజ్కియా కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి, దేవా యెహోవా, నేను ఎంత యథార్థముగా ప్రవర్తించానని వెరిగిన దేవుడివి, ఈ విస్తార సైన్యమును మేము జయించలేము కనుక ప్రభువా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, అవును నేను నీ పక్షముగా హిజ్కియా యుద్ధం చేస్తానని శత్రువులతో యుద్ధం చేశాడు. గొప్ప విజయము హిజ్కియాకు వచ్చింది. దేవుడిని ప్రేమించు వారిని ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆయన తప్పిస్తాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని తర వరకు కూడా ఆయన వారిని కనికరిస్తూనే ఉంటాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి సంతానాన్ని విస్తరింపచేస్తాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతుంది, ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తాను. మరి నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నా. నువ్వు ప్రభుని ప్రేమిస్తే ప్రభునికి విస్తారమైనటువంటి ఆస్తి.
నువ్వు అడగకుండానే ఇస్తాడు. నీకు ఎప్పుడు ఏది కావాలో దాన్ని సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు. క్రీస్తులో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనము 11వ అధ్యాయము 22, 24 వచనంలో రాయబడుతుంది. మీరు మీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను హత్తుకొని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ప్రవేశిస్తావా? నీవు యెహోవాను ప్రేమించి ఆయన మార్గములో నడుస్తూ ఆయన హత్తుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే 24వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను. చప్పట్లు కొట్టి ప్రజలు చెప్పండి. ఏమన్నాడు ప్రభు? మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును కూడా మీకు ఇస్తాను. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు జయం కలగాలంటే, ప్రతి పని సక్రమంగా నెరవేరాలంటే, నువ్వు చేసేటువంటి ప్రతి క్రియ సత్క్రియగా మారాలంటే ఆయనను బహుగా ప్రేమించాలి. యేసయ్యను ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఆయనను అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఆశీర్వదిస్తాడు, ప్రతి సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, ప్రతి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ప్రతి విశ్వాస కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి ముఖ్యంగా సేవకుడు అయిన నీవు ఆయన మార్గాన్ని ప్రభువుని మాత్రమే ప్రేమిస్తూ ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన హత్తుకుంటే సేవకుడు అయిన నీవు ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు ఆశీర్వదింపడతాడు, ఏ సంఘానికి వెళితే ఆ సంఘం ఆశీర్వదింపబడతాడు. అటువంటి ఆశీర్వాదములు మనకు కావాలంటే ప్రభుని ఎక్కువగా మనము ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనములో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని నువ్వు శాశ్వతముగా ప్రేమిస్తే ఆయన కృప నీకు కలుగుతుంది. ప్రభు యొక్క కృప నీతో ఉండాలి ఏంటి, నీ కుటుంబంతో ఉండాలి ఏంటి, ఆయన కృపలో నీవు భద్రపరచబడి ఉండాలంటే ప్రభు నువ్వు నిత్యము ప్రేమిస్తూనే ఉంటావు. ఈ బ్రతుకు కాలం అంతా ప్రేమిస్తూనే ఉంటావు. అప్పుడు ఆయన కృప నీతో ఉంటుంది. అంటే ఆయన కృప అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనే కృప అయినాడు కనుక, ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకంలో వచ్చాడు కనుక ఆ కృప నీతో ఉంటుంది. ప్రభువే నీతో ఉంటాడు. ప్రభు నీతో ఉండాలంటే, నీ ఇంట్లో ఉండాలంటే ప్రభు నువ్వు ఎక్కువగా ప్రేమించినందువల్ల 9 ఫలాలు మీకు చెప్పాను. ఈ 9 ఫలాలు మీరు అనుభవించాలి అంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. మొట్టమొదటి ఫలము ఆకాశమందరి నక్షత్రముల వలెను భూమి మీద సముద్ర తీరమందరి ఇసుక వలె మీ సంతానాన్ని విస్తరింపచేస్తాను. రెండవదిగా తరతరములకు ఆయన కృప ఆయన మిమ్మల్ని కరుణిస్తూనే ఉంటాడు. మూడవది ఆయన ప్రేమిస్తున్నారు కనుక ఆయన తప్పిస్తూ ఉంటాడు. నాలుగవది ఆయన కాపాడుతూ ఉంటాడు. ఐదవది ఆయనని ప్రేమిస్తూ ఉంటాడు. ఆరవదిగా ఆయన మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇస్తాడు. ఏడవదిగా ఆయన కృప మనకి తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 9వది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే, అతడు దేవుని కనుదృష్టిలో ఉన్నవాడే, అతడు దేవుని యొక్క జ్ఞాపకములో ఉన్నవాడే, అతని దేవుని దృష్టిలో ఉన్నవాడే, అతని దేవుడు తన హస్తములో చెక్కబడిన వాడే. ప్రభుని ప్రేమిస్తే 9 ఫలాలు మీరు అనుభవిస్తారు. మనం చదువుకున్న మూల వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో దేవుడు తనను ప్రేమించు వారి కొరకు సిద్ధపరచనివి, ఎవరైతే తనను ప్రేమిస్తారో వారి కొరకు 9 ఫలములు చెప్పారు. అయితే ఆయన కొన్ని సిద్ధపరిచాడు.
తనని ప్రేమించిన వారికి ఈ 9 రకములైనటువంటి ఆశీర్వాదముల ఫలములే కాకుండా కొన్ని సిద్ధపరిచాడు. మనము సిద్ధపరచుకున్నవైతే కొంతకాలమే ఉంటాయి, కానీ ప్రభువు కొన్ని సిద్ధపరిచాడు, అవైతే మనతో శాశ్వత కాలము ఉంటాయి. ప్రభు సిద్ధపరచనివి మనకు కావాలి, మనం సిద్ధపరచుకున్నవి కాదు. లోకాసు వార్త 12వ అధ్యాయము 16-21 మనము చూస్తే అప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ సిద్ధపరచుకున్నాడు. ఒక ధనవంతుడు ఉండేను, అతని భూమి విస్తారముగా పండేను. ఆ పంటంతా దాచుకోవడానికి కొట్లు కట్టించాను. వాటన్నింటిలో ధనం సమృద్ధిగా నింపి రాతనుకుంటున్నాడు, నా ప్రాణమా విస్తారముగా సంపాదించాను, నువ్వు తినుము, నువ్వు త్రాగము, నువ్వు సుఖించుము అని తన ప్రాణముతో అనుకుంటున్నాడట. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నా. ఇవన్నీ నీవు సిద్ధపరుచుకున్నవన్నీ ఎవరి మగును? ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నీ ప్రాణములు, ఓ వెర్రేడా, ఎంతో సంపాదించుకున్నాను, అంత ఆస్తి ఇంత ఆస్తి, కోట్ల ఆస్తులు విస్తారముగా సంపాదించుకున్నాను, హ్యాపీగా తరతరముల వరకు తింటాను పనుకుంటాను, ప్రాణమో తినుము, సుఖించుము, త్రాగము అని అంటున్నావే. దేవుడు అంటున్నాడు, నిన్ను వెర్రివాడు అంటున్నాడు దేవుడు. ఓ వెర్రివాడా, రాత్రి నీ ప్రాణములు అడుగుతున్నా. నువ్వు సిద్ధపరచుకున్నవన్నీ ఏమవుతాయని సిద్ధపరచుకున్నవి నీతో రావు. నువ్వు సిద్ధపరచుకున్నది నీతో రాదు. నీతో ఏంటొస్తుంది? నరకం వస్తుంది. ఉన్నది 2 మార్గాలు సహోదరి సహోదరుడా. ఒకటి దేవుని మార్గము, దట్ ఈస్ ద హెవెన్. రెండవది సైతాన్ మార్గము, దట్ ఈస్ హెల్. నీకు నరకము కావాలా? నీకు దేవుని రాజ్యము కావాలా? నువ్వు ఇప్పుడే ఈ లోకములో ఉన్నప్పుడే నువ్వు నిర్ణయించుకో నీకేది కావాలో. అయితే నువ్వు సిద్ధపరచుకున్నవి పెరిషబుల్, నాశనం అయిపోతాయి. కానీ దేవుడు కొన్ని సిద్ధపరిచాడు తన్ను ప్రేమించిన వారి కొరకు. దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు ప్రభు కొన్ని సిద్ధపరిచారు. అవి శాశ్వతముగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. 7 పాయింట్లు చెప్తాను. టైం ఉన్నది, ఏం పర్వాలేదు, శ్రద్ధగా ఆలోచించండి. రక్షణ ప్రభువును సిద్ధపరిచాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనములో సుమయోను అనేటువంటి భక్తుడు, అతడు భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడైనటువంటి సుమయోను అంటున్నాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనములో, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రభువా, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచినటువంటి నీ రక్షణను నేను కన్నులారా చూచాను. రక్షణను కన్నులారా చూస్తున్నాడు భక్తిపడినటువంటి సుమయోను. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇచ్చినటువంటి రక్షణను నువ్వు కన్నులారా చూస్తున్నావా సహోదరి సహోదరుడా? నేను రక్షణ పొందుకున్నాను, నేను బాప్తిసం పొందుకున్నాను, నేను ప్రభువులో ఉన్నాను, ప్రభువుని ప్రేమిస్తున్నాను అని అంటున్నావు. నీ రక్షణను కళ్ళ చూస్తున్నావా? సుమయోను భక్తుడు చూస్తున్నాడు. ఎందువల్ల చూడగలుగుతున్నాడు? సుమయోను భక్తిపరుడు కనుక, అతను నీతిమంతుడు కనుక, అతడు తన ప్రజల యొక్క ఆదరణ కనుక కనిపెట్టి ఉన్నాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజు అంటున్నాడు 50వ కీర్తన 23వ వచనములో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. నువ్వు సిద్ధపరచుకో. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎలాగ సిద్ధపరుస్తున్నాడు? ఎవరైతే ఆయనను స్తుతి యాగము చేస్తున్నారో, స్తుతులతో స్తోత్రాలతో ప్రాణాత్మక శరీరములతో ప్రభువును స్తుతిస్తున్నారో, ప్రభువును మహిమపరుస్తున్నారో, నేను వానికి దేవుని రక్షణ కనపరుస్తాను. ఎవరైతే తమ ప్రాణాత్మక శరీరములతో పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వారై ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువును మహిమపరుస్తారో వారికి రక్షణకు వచ్చినటువంటి
ఆ రక్షణను వారు కనపరుస్తారు. దేవుడు వారు ప్రభు యొక్క రక్షణను చూస్తారు. ఆ రక్షణను ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ప్రభు మన కొరకు ఏమి సిద్ధపరిచాడంటే, దావీదు మహారాజు అంటున్నాడు 147వ కీర్తన 8వ వచనములో, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. భూమి కొరకు వర్షమును సిద్ధపరిచేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. భూమి అంటే నీ హృదయం, భూమి అంటే నీ జీవితం. నీ జీవితము కొరకు, నీ హృదయము కొరకు వర్షమును సిద్ధపరచువాడు దేవుడు. నువ్వు ప్రభుని ప్రేమిస్తే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన వర్షాన్ని సిద్ధపరుస్తున్నాడు. భూమి ఫలించాలి అంటే, నీవు ఫలించాలి అంటే, నీ జీవితం ఫలవంతంగా ఉండాలంటే, నీ జీవితంలో నువ్వు ఆత్మీయ ఫలములు అనుభవించాలి అంటే, దేవుని యొక్క వర్షము నీ మీద కృమరించబడాలి, నీ హృదయంలో కృమరించబడాలి. ఆ వర్షమే పరిశుద్ధాత్మ అభిషేక వర్షం. అపొస్తలుల కాలములో 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడుతున్నది, వారు మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్న సమయంలో ఆకాశము విభాగింపబడింది. 4 గగన జ్వాలల వలె విభాగింపబడి వారి మీద వ్రానగా వారు అన్ని భాషలు మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయములో అగ్ని జ్వాలలతో కూడినటువంటి అభిషేక వర్షములు కమ్మరించబడినప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. ప్రభుని కొరకు ఏమి సిద్ధపరిచాడు? అభిషేక వర్షాన్ని సిద్ధపరిచాడు. ఎవరి కొరకు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో. మొట్టమొదటిగా రక్షణను సిద్ధపరిచాడు, రెండవదిగా అభిషేక వర్షమును సిద్ధపరిచాడు, మూడవదిగా నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనంలో రాయబడుతుంది, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో రాయబడుతుంది, నీ త్రోవలో నిన్ను కాపాడడానికి, నీవు నడవలసినటువంటి మార్గమును ప్రభు నీకు చూపించడానికి, యేసయ్య మార్గములో నిన్ను నడిపించడానికి, యేసయ్య త్రోవలో నిన్ను నడిపించడానికి, నీవు ప్రక్కదారి పట్టకుండా, నీవు ప్రక్క మార్గములో పడకుండా, నువ్వు నరక మార్గములోనికి వెళ్ళకుండా ప్రభు తానే ఒక దూతను నీకు ముందుగా సిద్ధపరిచి పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము ప్రసంగి 10:15 రాయబడుతుంది, ఒకడట ఊరికి త్రోవ ఎరుగుకయే వెళ్ళిపోతున్నాడట. ఊరు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి? ఆ ఊరికి మార్గము తెలియకుండానే ప్రయాణం చేస్తున్నాడట. ఎవడవాడు? బుద్ధిహీనుడు, యేసు ప్రభుని ఎరగని వాడు. బుద్ధిమంతుడైతే యేసు ప్రభుని ఎరిగిన వాడు బుద్ధిహీనుడు కనుక, యేసు ప్రభుని ప్రేమించడం లేదు కనుక వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే నరకానికి వెళ్ళిపోతున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు బుద్ధిహీనుడు కాదు, నువ్వు బుద్ధిమంతుడు కనుక, బుద్ధిమంతుడైనటువంటి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు కలిగిన యేసయ్యను కలిగి ఉన్నావు కనుక ప్రభువే ఆయన మార్గంలో నడిపించడానికి, ఆయన రాజ్యంలోనికి నడిపించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాడు. లూకాసు సువార్త 7వ అధ్యాయము 27వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనములో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నా దూతను ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గములో సిద్ధపరచును. నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను, అతడు నీ ముందర నీ మార్గములో సిద్ధపరచును. మన మార్గములో సిద్ధపరచడానికి ప్రభు ఇతని దూతను పంపిస్తున్నాడు. 4వదిగా దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, దేవా యెహోవా, నా శత్రువుల ఎదుట నాకు నీవు భోజనము సిద్ధపరచదవు. శత్రువుల ఎదుట భోజనాలు సిద్ధపరుస్తాడు. సహోదరుడా, నువ్వు ప్రభుని ప్రేమిస్తే నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అంటే శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. శత్రువులను మిత్రులుగా మార్చేటువంటి దేవుడు నీ శత్రువులను మిత్రులుగా మార్చుతాడు. వారి ఎదురు నీకు భోజనాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. 5వదిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12, 11, 12 వచనాలు రాయబడతాది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియల చొప్పున
ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11-12 వచనాల్లో ప్రభు అంటున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు మన కొరకు ఒక జీతము సిద్ధపరిచి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ క్రియలను బట్టి నీవు ప్రభువును ఏ విధముగా ప్రేమిస్తున్నావు? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కొంచెముగా ప్రేమిస్తున్నావా? నువ్వు కొంచెముగా ప్రేమిస్తే ప్రభు నీకు కొంచెం జీతమే ఇస్తా. ఎక్కడున్నా గొంగనే అంటే ఏసిన దగ్గరే ఉన్నాను గొంగనయ్య గారు అంటారు. నీ జీవితం అలాగానే ఉండే ప్రభుని కొంచెముగా ప్రేమిస్తే కొంచెం జీతమే ఇస్తాడు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నీ క్రియలను బట్టి ఇదిగో ప్రభు అంటున్నారు, నేను వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. నీ క్రియలు మంచివైతే, నీ క్రియలు సత్క్రియలైతే, నీ సత్క్రియలు ఎక్కువగా ఉన్నట్లయితే నేను నీకు ఎక్కువ జీతం ఇస్తాను. అవి కొంచెముగా ఉంటే నేను నీకు కొంచెమే ఇస్తాను. మన ప్రభు ఏం సిద్ధపరిచాడు? మనకి జీతాన్ని సిద్ధపరిచాడు. 6వదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1-5 రాయబడుతుంది, భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మనం ఉన్నటువంటి బిల్డింగులన్నీ గుడారాలన్నీ శిథిలమైపోయినప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియులైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనకొక నివాస స్థలం ఉన్నది. అది దేవుని చేత నిర్మించబడింది. ఈ లోకములో ఉన్న ఈ నివాసములు తాత్కాలికములైనవి. ఇవి భూకంపములు వచ్చినప్పుడు ఇవన్నీ పడిపోతాయి. సంవత్సరములు గడుచుండగా ఇవన్నీ శిథిలమై కూలిపోతాయి. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఉంచినటువంటి ఆ నివాసము, సిద్ధపరిచిన నివాసము స్థిరమైనది కనుక 5వ వచనంలో అంటున్నాడు, దీని నిమిత్తము మనను సిద్ధపరిచిన వాడు దేవుడే. స్థిరమైన నివాసం మనకు ప్రభువు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ప్రభునందు ప్రియ సంగమా, సేవకుడా, సహోదరి సహోదరుడా, ప్రభువు మన కొరకు ఒక స్థలమును సిద్ధపరచడానికి ఆయన తండ్రి యొద్దకు వెలుచున్నాడు. తండ్రి యొద్ద ఒక స్థలం మన కొరకు సిద్ధపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం రాయబడుతుంది, ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన వారి కొరకుగా ఎవరైతే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారి కొరకు ఆయన తండ్రి దగ్గర ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పట్టణాన్ని ప్రభు సిద్ధపరిచాడు. చివరిగా 7వదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో రాయబడుతుంది, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యములు స్వతంత్రించుకోండి. ప్రభు మన కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచాడు. ఆ కుడివైపున ఉన్న వారందరినీ ప్రభు వారితో చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. యేసు ప్రభు యొక్క కుడివైపున ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రభు చేత ఆశీర్వదింపబడిన వారు. ఆ కుడివైపున ఉన్నవారు ఎవరు? యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో మీరు నాకు ఆకలైతే ఆహారం పెట్టారు, నేను వస్త్రహీనులైనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, నాకు దాహం అయితే నాకు దాహం తీర్చారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నా చెరసాల దగ్గరికి వచ్చి నన్ను పరామర్శించారు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. ఇవన్నీ మీరు నాకు చేశారు గనుక ఇదిగో నా తండ్రి రాజ్యాన్ని మీరు మీ వరకు సిద్ధపరిచారు, మీరు స్వతంత్రించుకోండి. అప్పుడు వాళ్ళు అంటున్నాడు, ప్రభువా నువ్వెప్పుడు అక్కడున్నావు, నువ్వెప్పుడు దాహాన్ని అడిగావు, నువ్వెప్పుడు మమ్మల్ని ఆహారం అడిగావు, నువ్వెప్పుడు వస్త్రాలు అడిగావు, మేమెప్పుడు నిన్ను పరామర్శించావంటే ప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన వీరికి మీరు చేశారు కనుక మీరు నాకు చేసినట్టే. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రాజ్యమును నీవు సిద్ధపరచుకోవాలి అంటే నీ కొరకు ఆ యొక్క నూతన యెరూషలేములో, ఆ పరిశుద్ధ మహాపట్టణములో నీ నివాసమును నువ్వు సిద్ధపరచుకోవాలి
పెట్టి ప్రభు ఈ ఉదయ కాలము నీ పునరుద్ధానమునందు నీతో మాట్లాడుతున్నాడు. ఓ బీదలను కనికరించమంటున్నాడు, బీదలను ప్రేమించమంటున్నాడు. బీదలను ప్రేమిస్తే వీళ్ళని ప్రేమించినట్లే వీరు ఎంత ఎక్కువగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పినటువంటి 2వ ఆజ్ఞలు ఎవరైతే నెరవేరుస్తారో వారందరూ ఆయన రాజ్యములో, ఆయన యొక్క నూతన యెరూషలేములో, ఆ మహా పట్టణములో, ఆ దేదీప్యమాన సౌందర్య తేజోముఖమాన్వితమైనటువంటి ఆ మహాపట్టణములో కెరూబు శరూబు దూతగణ ప్రవీణుల చేత పరిశుద్ధుడు 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 మహాపరిశుద్ధుడు కొని ఆడపడుచున్న దేవాదేవుని ఆ గొర్రెపిల్ల సింహాసనాసీనుని ఎదుట మనం అందరి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నివాస స్థలమును మనము స్వతంత్రించుకుంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమందు దేవుడు ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచిన వాటిని మీకు తెలియపరిచాడు. ఆయన ప్రభు తను ప్రేమించిన వారికి 9 రకములైనటువంటి ఫలములు ఇచ్చాడు. ఆయన తను ప్రేమించిన వారికి 7 సంపూర్ణమైనటువంటి 7 రకములు ఆయన సిద్ధపరిచాడు. వీటన్నింటినీ మీరు పొందుకొని ఈ వాక్యమును శ్రద్ధగా ఆలకించి, ఒకసారి అర్థం కాకపోతే 4-5 సార్లు మీరు విని ఆలకించి ఈ వాక్య ప్రకారం మీరు ప్రభువుని ప్రేమించినట్లయితే విస్తారమైనటువంటి దీవెనలు మీరు ఈ లోకములో పొందుకుంటారు. మరి శాశ్వతమైనటువంటి నివాసములు, ఆ నివాసాన్ని కూడా మీరు ప్రభు రాజ్యంలో స్వతంత్రించుకుంటారు. ఈ వాక్యం ద్వారా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఆమేన్. తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, మా యేసయ్య, నిన్ను ప్రేమించే వారికి నువ్వు దాచిమించినటువంటి ఆ ప్రేమ ఫలములు, నువ్వు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఆశీర్వాదముల గురించి నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి లేఖనమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఈ వాక్యములు ఉన్న వారందరినీ మీరు ఆశీర్వదించి ఆ వాక్యం ప్రకారం జీవించేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి నాయనా. అద్భుతమైన అభిషేక వర్షములు నీ బిడ్డలపై కృమ్మరించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. వీరే సకల ఘనత మహిమా ప్రభావమును పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి యూట్యూబ్ ద్వారా ఈ వాక్యములు ఉన్నటువంటి సకల ప్రజలకు, వాక్యములు ప్రకటించే ఉన్న దైవజనులకు, వారి కుటుంబములకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులను ఎప్పుడునో ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.